హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఏంటండి? వీర మీద కోపమొస్తుందా? విశిష్టకి బలవంతంగా తాళి కట్టాడని. ఏం చేస్తాం? తప్పదు కదా! అలా ఉంది మరి. కథ మొత్తం చదవకుండా ఒక నిర్ణయానికి రాకండి. బట్ ఒక్కటండి, ఇప్పుడు తన రౌడీ స్మగ్లర్ కావచ్చు. లాస్ట్‌లో మీరు ఊహించిన ట్విస్ట్ ఇస్తాడు. చూడండి. అదే చదవండి. ఇంకో ముఖ్యమైన విషయం. కథ నచ్చితే చదవండి. నచ్చటం లేదా? ఏం పర్లేదు. అయినా చదివేయండి. బామ్మ చెప్పింది విని సుచిత్ర తను అలా ఎలా ఒప్పుకుంటుంది అంది కంగారుగా. విశిష్ట లోపలికొచ్చి అందరి వైపు బాధగా చూసి, ముందు విక్రమ్‌తో నాన్న, నా వల్ల ఈరోజు మీ పరువు పోయింది. అందుకు క్షమించండి అనగానే విక్రమ్ బాధగా చూశాడు కానీ ఏం మాట్లాడలేదు. సిద్ధు నీ వలన అంటావేంటి? విషి, ఆ వీర వల్లే పోయింది అన్నాడు కోపంగా. విశిష్ట ఏం మాట్లాడలేదు. గౌతమి చేయి పట్టుకొని అమ్మా, నేను వెళ్తా. నువ్వు ఒప్పుకోవాలి అంది కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతూ. గౌతమి విశిష్టను కౌగిలించుకొని వద్దు నువ్వెళ్ళొద్దు. నేను ఒప్పుకోలేను అంటూ ఏడ్చేసింది. విశిష్ట గౌతమి విడిపించుకొని తప్పదమ్మా వెళ్ళాలి. అయినా నేనేం భయంతో ఎళ్ళటం లేదు. వైషు వచ్చి అక్కా, అలా అని నువ్వు ఇష్టంతో కూడా వెళ్ళటం లేదు అంది ఆవేశంగా. బామ్మ అందుకొని ఇప్పుడు కష్టంతో వెళ్ళినా తర్వాత ఇష్టపడొచ్చు. వైషు కోపంగా బామ్మ నువ్వాపు. నువ్వే ఏదో చెప్పి అక్కని రాక్షసితో పంపుతున్నావు. ఐ హేట్ యూ అంటూ ఏడ్చేసింది. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ వైషు బామ్మ తప్పేం లేదు. నువ్వు కూడా ఒప్పుకోవాలి. సుచిత్ర విషి, ఆర్ యూ మ్యాడ్? అమ్మ పాతకాలం చాదస్తంతో నన్ను తప్పుదారి పట్టిస్తుంది. విశిష్ట అదేం లేదత్తా. సురేంద్ర, సుచిత్ర నువ్వు ఆగు. ఇందాకడి నుండి చూస్తున్నా. ఓ తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నావు. ఇక్కడ మ్యాటర్ విశిష్ట వీరతో వెళ్ళాలా వద్దా? ఇది విశిష్టంగా విక్రమ్ గౌతమి నిర్ణయించుకుంటారంటూ సీరియస్‌గా చెప్పాడు. సుచిత్ర అది కాదు సూరి. తను నా కోడలు. సురేంద్ర తప్పు. మేనకోడలు. తనిప్పుడు వేరొకరి ఇంటి కోడలంటూ కోపంగా చెప్పేసరికి సుచిత్ర ఏం మాట్లాడలేకపోయింది. సిద్ధు, డాడ్ మీరు కూడా ఏంటి? సురేంద్ర సిద్ధు విల్లు అంటూ కోపంగా చూసేసరికి సిద్ధు కూడా కోపంగా బామ్మ వైపు చూశాడు. విశిష్ట వయసు బావ మీ ఇద్దరు అంటూ వాళ్ళ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. సిద్ధు ఆత్రంగా చెప్పు విషి ఏంటి అని అడిగాడు. విషి, బావా అది నువ్వు వైషుని పెళ్లి చేసుకోవాలి అంది చిన్నగా. సిద్ధు, వైషు ఒక్కసారే వాట్ అని అరిచారు. మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. విశిష్ట అందరి వైపు చూసింది బాధగా. అందరికీ 5 నిమిషాలు పట్టింది కోలుకోవడానికి. వైషు అక్క, ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా నీకు అని అరిచింది. విశిష్ట, నాకు అర్థమవుతుందో లేదో కానీ నీకు బావకి అర్థం కావాలన్నది స్థిరంగా. సిద్ధు, ఏంటి విషి నాకు అర్థమయ్యేది? నేను నిన్ను ఇష్టపడ్డాను. పెళ్ళంటూ జరిగితే ఇది నీతోనే అన్నాడు కోపంగా. విశిష్, స్టాప్ ఇట్ బావ. నాకు పెళ్లయింది అంది స్థిరంగా. సిద్ధు కోపంగా దాన్ని పెళ్లి అని ఎవరు అనరు. పెద్దవాళ్ళంతా కామ్‌గా చూస్తున్నారు. ఒక రకంగా షాక్‌లో ఉన్నారు. అసలు సిద్ధు, వైశాలికి పెళ్లి అనేసరికి ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు. విషి చూడు బావ, పెళ్లి ఎలా జరిగినా తను తాళి కట్టాడు. నా భర్త అన్నది కోపంగా. వైషు ఎవరా రౌడీనా? వాడు విశిష్ట, వైషు తను నా హస్బెండ్ అని ఇప్పుడే చెప్పా. గివ్ హిమ్ రెస్పెక్ట్ అంటూ వైషు చేయి పట్టుకొని రూమ్ నుండి బరాబరా బయటికి తీసుకెళ్ళింది. అక్కడున్న చైర్‌లో వైషుని కూర్చోబెట్టి తన మోకాళ్ళ మీద వైషు ముందు కూర్చుంది. లోపల సుచిత్ర, సిద్ధులు కూడా ఆత్రమాగక బయటకు వచ్చి వీళ్ళ కొద్దికి దూరంలో ఆగారు. విశిష్ట వైషు మొహాన్ని పైకెత్తి తన కళ్ళలోకి చూసింది. వైషు కళ్ళలో కోపం, బాధ కలిపి కొడుతున్నాయి. విశిష్ట వైషు చెయ్యి తన చేతిలో తీసుకొని, వైషు చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా నేను చేశాను. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు. అక్క, ఎప్పుడు నువ్వే నా కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. మరి నీకోసం నేనేం చేయాలి? ఏదో ఒకటి అడుగు అని అలా అని నీకిష్టం లేని పని నా కోసం చేయమని అడగటం కూడా కరెక్ట్ కాదు. కానీ ఈ పరిస్థితిలో తప్పదు. నువ్వు నా కోసం పరువుకు ప్రాణం ఇచ్చే నాన్న కోసం చూడు ఎంతమందిలో నాకలా పెళ్లి జరగటం వల్ల నాన్న ఎంతగా బాధపడుతున్నారో. అమ్మ పరిస్థితి చెప్పలేను. ఇదంతా పక్కన పెడితే ఉన్న విషయం అన్నింటికన్నా ముఖ్యమైంది అంటూ ఆపేసరికి సిద్ధు, సుచిత్ర ఇద్దరు వీళ్ళకి దగ్గరగా వచ్చేశారు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ నేనిలా మాట్లాడకూడదు కానీ తప్పదు. వైషు, రేపు నీకంటూ ఆగింది. సుచిత్ర విశిష్టను పైకి లేపి, నాకర్థమైంది విషి. అందుకే నువ్వంటే అంత ఇష్టం. ఈ అత్త కాని వైశ్యతో ఇప్పుడు కొన్ని వందల మందికి తెలిసింది విశిష్టకి ఏ పరిస్థితిలో పెళ్లయిందని. రేపు వేల మందికి తెలుస్తుంది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ దేవ్ పెద్ద కూతుర్ని ఒక రౌడీ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని. అది తెలిసి నీకు సంబంధాలు రాకపోవచ్చు. అప్పుడు మీ నాన్న ఇంకా కుమిలిపోతాడు. అది జరగకూడదంటే నువ్వు విశిష్ట చెప్పినట్టే చేయాలంది. విశిష్ట వైశ్యతో అంతేకాదు. అత్తను చూడు. ఇంత జరిగినా నన్ను ఒక్క మాట అనలేదు. చిన్నప్పటి నుంచి మన కోసం కలవరించింది. మనిద్దరం అంటే ప్రాణం. కాబట్టి నువ్వు అందరి కోసం ఆలోచించి బావని పెళ్లి చేసుకోవాలనగానే
వైష్ణవి ఆలోచనలో పడింది. సిద్ధు విసి ఆర్ యూ మ్యాడ్? ఒకవైపు నీకిష్టం లేకుండా పెళ్లి జరిగింది. ఇంకోవైపు వాడు నిన్ను తనతో తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఎక్కడికి తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో అని మేమంతా భయపడుతుంటే, నువ్వు మా ఇద్దరికి పెళ్ళంటావేంటి అని అరిచాడు. సుచిత్ర ఏదో చెప్పబోతుంటే, విశిష్ట అత్త నువ్వు వైష్యుని రెడీ చెయి. నేను బావతో మాట్లాడతానంది. వైశ్య ఏం మాట్లాడకుండా పైకి లేచి నడుస్తుంటే, సుచిత్ర మాత్రం కొంచెం బాధగా, కొంచెం ఆనందంగా తనతో ఎళ్ళింది. లోపలికెళ్ళి అందరికీ జరిగింది చెప్పింది. విక్రమ్ కొంత రిలీఫ్ ఫీల్ అయ్యాడు. గౌతమి వైశ్యతో మరి నీకు పూర్తిగా ఇష్టమేనా అని అడిగింది. వైశ్య తలూపింది ఇష్టమే అన్నట్లు. బామ్మ తాతగారి వైపు చూసి నవ్వింది. ఆయన ఓకే అని వేలు చూపించాడు. ఇది సురేంద్ర చేసేశాడు. ఇంక చేసేది లేక వైశ్యుని రెడీ చేయడానికి తీసుకెళ్లారు. రూమ్ బయట సిద్ధు పిచ్చి కోపంతో చైర్‌లో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. విశిష్ట బావా! నీకు వైశ్యం చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్ అని అడిగింది. సూటిగా. సిద్ధు పొగ వదులుతూ నువ్వే అన్నాడు వెటకారంగా. విశిష్ట అందుకే నేనే సొల్యూషన్ చెప్తున్నాను అంది సిద్ధు చేతిలో సిగరెట్ చూస్తూ. ఇది టూ మచ్ విషి. ప్రాబ్లమ్ నీ వల్ల వస్తే సొల్యూషన్ నువ్వు చెప్పొచ్చు కానీ నేనేమన్నాను? నువ్వు ఇష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్ను. వైశ్యుని కాదు కదా! అని చెప్తుంటే నువ్వేమో నీ ఇష్టానికి ఏదో చెప్తున్నావు. అయినా ఇంకో విషయం మనిద్దరికీ పెళ్లి జరగలేదు. ఆ విషయం డైజెస్ట్ అయ్యి చావటానికే నాకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. అలాంటిది నువ్వు ఏకంగా నన్ను పెళ్లి చేసుకో బావా! అది కూడా వెంటనే. అది కూడా నాకసలు ఇష్టం లేని ఆ వైశ్యుని అన్నాడు కసిగా. విశిష్ట అందుకే చెప్తున్నాను బావా! వారం నుంచి 10 నిమిషాల క్రితం వరకు నేను నిన్ను బావ నుంచి కాబోయే భర్తగా ఫిక్స్ అయ్యా. కానీ 2 నిమిషాల్లో అంతా మారిపోయిందంది చిన్నగా. సిద్ధు సిగరెట్ ఇంకా గట్టిగా పీల్చి, అంటే నువ్వు ఆ రౌడీ గాడితో అడ్జస్ట్ అవుతున్నావు కాబట్టి, నేను కూడా వైశ్యుని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చోవాలా అని అడిగాడు. విశిష్ట అలా ఎందుకనుకుంటున్నావు బావా? వైశ్యు నాకన్నా తెలివైంది. ట్రెండ్‌కి తగ్గట్లుగా తనని తాను మోల్డ్ చేసుకుంటుంది. సిద్ధు పెళ్ళికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? అని అడిగాడు చిరాగ్గా. విశిష్ట సరే, నీ పాయింట్‌కే వస్తా. నువ్వింక ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవా? సిద్ధు అది ఇప్పుడే ఎలా చెప్తాను? అన్నాడు సీరియస్‌గా. విశిష్ట సరే నాకు చెప్పొద్దు. నీకు నువ్వే చెప్పుకో బావా! పెళ్లి ఎప్పటికైనా చేసుకోవాల్సిందే. అప్పుడు వైషు నీ చాయిస్ అయ్యే ఛాన్స్ లేదా? సరే. వైషు కాకుండా ఇంకెవరైనా అయితే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు మా నాన్న పరువే కాదు. ఇన్‌ఫాక్ట్ మీ పరువు పోయింది. రేపు నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నువ్వు వైషుని చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా సంతోషిస్తారు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. సిద్ధు సిగరెట్ కోపంగా గోడ మీద రుద్ది వీరాని వెతుక్కుంటూ వెళ్ళాడు. సిద్ధు వెళ్ళేసరికి వీర కళ్యాణ మండపం బయట తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద పడుకొని కాలు మీద కాలేసుకొని కనిపించాడు. సిద్ధు కోపంగా యూ బ్లాస్టర్! నీ వల్ల మా ముగ్గురి లైఫ్ స్పాయిల్ అవుతుంటే నువ్విక్కడ రిలాక్స్ అవుతున్నావా? అంటూ వీరాని తోసేశాడు. వీరా కింద పడి కోపంగా పైకి లేచి షర్ట్‌కి పట్టిన దుమ్ము దులుపుకుంటూ ఆహా! ఆ వెర్కంగాడు నన్ను జైల్‌లో పెట్టించి కుక్కని కొట్టినట్టు కొట్టిస్తే అప్పుడు నా లైఫ్ మాత్రం స్పాయిల్ అవ్వలేదా? అని అడిగాడు. సిద్ధు యూ ఫూల్ ఇడియట్! అంటూ వీర కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఈక్వల్ హైట్. సిద్ధు చూపులో అసహనం, వీరా చూపుల్లో ఎవరిని కేర్ చేయని నిర్లక్ష్యం. వీరా సిద్ధు చేతిని విసిరి కొట్టాడు. సిద్ధు ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నాడు కోపంగా. వీరా ఏడ్చావు. నా స్టార్టింగే చూడలేదు. ఎండింగ్ ఏం చూస్తావులే పో. నా విసిని రమ్మని చెప్పు అన్నాడు వెటకారంగా. సిద్ధు ఏం మాట్లాడలేదు. కళ్ళు కొరుక్కుంటూ లోపలికెళ్ళాడు. లోపల విశిష్ట తన జ్యువెల్లరీ మొత్తం వైషుకి పెట్టింది. వైషుని రెడీ చేసి కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు. వచ్చిన గెస్టులందరూ రోస్ట్ అయినంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. గుసగుసలు మొదలయ్యాయి. కాళీ, సుబ్బు, సింహ బయటికెళ్ళిపోయారు. విక్రమ్ అందరి వైపు చూశాడు. కొంతమంది ఎగతాళిగా తననే చూస్తున్నట్టు అనిపించింది. సురేంద్ర కొన్ని అనుకోని పరిస్థితుల్లో మా అబ్బాయి సిద్ధార్థ్‌కి మా చిన్న మేనకోడలు వైష్ణవినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాము అని చెప్పేసరికి ఒకరికొకరు ఒకరికిద్దరు అంతేలే అంత కష్టపడి పెంచుకొని ఒక రౌడీ వచ్చి బలవంతంగా తాళి కట్టిస్తే మీరు మాత్రం ఏం చేస్తారని పైకి అనేసారు ఎగతాళిగా. విక్రమ్ కోపంగా ఏదో చెప్పబోతుంటే సురేంద్ర చూడండి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారో కానీ అతను రౌడీ అయినా మా అమ్మాయికి తాళి కట్టాడు. అతనితో వెళ్ళాలా వద్దా అనేది విశిష్ట ఇష్టానికే వదిలేసాం. అండ్ మేమంతా పెంపకానికి చాలా గర్వపడుతున్నాం. ఒక రౌడీ తాళి కట్టగానే తన భర్తగా నిర్ణయించుకుంది మా విశిష్ట. అంతేకాదు తన చెల్లిని సిద్ధార్థ్‌కిచ్చి పెళ్లి చేయాలనే తన ఆలోచన. వైష్ణవి, సిద్ధార్థ్ కూడా మా కోసం ఒప్పుకున్నారు. ఇంక మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకున్నా మాకెటువంటి అభ్యంతరం లేదనేసి పురోహితుడితో మీరు కానివ్వండి అన్నాడు. ఆయన మంత్రాలు మొదలుపెట్టగానే విశిష్ట బయటికెళ్ళింది. తనప్పటికే పెళ్లి చీర మార్చేసి సింపుల్‌గా శారీతో, మెడలో తాళితో, కళ్యాణ తిలకంతో మాత్రమే ఉంది. వీరా దగ్గరకొచ్చింది తను. కాళీతో ఏదో మాట్లాడుతున్నాడు. వీరాని చూడగానే భయమేస్తుంది కానీ లైఫ్ లాంగ్ తనతో ఉండాలి తప్పదు. వీరా తనని చూస్తూ దగ్గరకొచ్చి
వెళ్దామా అని అడిగాడు చాలా నార్మల్‌గా. విశిష్ట తన వైపు చూడకుండా ఏటో చూస్తూ మా చెల్లి పెళ్లి జరుగుతుంది. ఓహో! అదా వాడి బాధ అంటూ విశిష్ట చేయి పట్టుకున్నాడు. విశిష్ట తన చేయి నెమ్మదిగా విడిపించుకొని, "ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి" అని అడిగింది. "మీరా నీకోసం 10 నిమిషాలు ఏం కర్మ. 10 సంవత్సరాలైనా ఓకే. వెళ్ళు" అన్నాడు. బట్ సేమ్ మాడిపోయిన పెనం మొహంతోనే. విశిష్ట "మీరు రండి" అంది. తను మాత్రం అస్సల చూడటం లేదు వీరా వైపు. "వీరా నేనెందుకు" అని అడిగాడు సీరియస్‌గా. విశిష్ట "అది మా పేరెంట్స్ దగ్గర, మా బామ్మ, తాతయ్య దగ్గర బ్లెస్సింగ్ తీసుకుందాం" అంది వాయిస్‌తో. "మీరా ఎందుకంట?" అని అడిగాడు సేమ్ సీరియస్ ఫేస్‌తో. "విశిష్ట పెళ్లయింది కదా! మీరా చూడు విసి, నీకు ఆ రోజే చెప్పాను. నాకిలాంటి తొక్కలో సెంటిమెంట్స్ ఉండవు అని" అన్నాడు చిరాగ్గా. విశిష్ట సరే మీ ఇష్టం అంటూ లోపలికెళ్ళింది. కొంచెం దూరంలో వీళ్ళిద్దరిని గమనిస్తున్న సుబ్బు సింహతో ఏంటోరా! నాకైతే తప్పిపోయిన జింక పిల్ల సింహం గుహలోకి వచ్చిందని అనిపిస్తుందన్నాడు. సింహ మరి నాకేంటి ఇంకోలా అనిపిస్తుంది. సుబ్బు ఇంకోలా అంటే సింహ ఆ సింహం కొన్ని రోజుల తర్వాత కుక్కపిల్లలా మారిపోయి ఆ జింక వెనకే వెళ్ళిపోతుందేమో అని. సుబ్బు ఏయ్! అక్కడ వీర. నో ఛాన్స్. చూసావుగా జైల్‌లో అన్ని దెబ్బలు తిన్నా గాని ఏమాత్రం తగ్గకుండా అంతమంది ముందు ధైర్యంగా తాళి కట్టాడు. సింహ ఆ! ఆ! ఇది ఇప్పుడు పరిస్థితి. బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు. లోపల సిద్ధు వైశ్యుతో తాళి కట్టాడు. అందరూ అక్షింతలేశారు. ఆళ్ళిద్దరూ కిందకొచ్చారు. ఎడమొహం పెడమొహం పెట్టుకొని. విశిష్ట వైశ్యుని హగ్ చేసుకొని, థాంక్ యూ వైశ్యు. నా కోసం నువ్వు అని ఏడ్చేసింది. వైశ్యు ఏం మాట్లాడలేదు. విశిష్ట నెమ్మదిగా విడిపించుకొని దూరంగా జరిగింది. అందరికీ అర్థమైంది వైశ్యుకి జరిగింది అసలిష్టం లేకపోవడమే కాదు, అందరి మీద కోపంగా ఉందని. విశిష్ట సిద్ధుకి థాంక్స్ అని చెప్పి విక్రమ్, గౌతమి కాళ్ళకి దండం పెట్టింది. ఇద్దరూ అతన్ని పైకి లేపారు తన్ని. తర్వాత విశిష్ట సురేంద్ర, సుచిత్ర బామ్మగారి, తాతయ్యగారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంది. తర్వాత గౌతమితో అమ్మ ఆయన వెయిట్ చేస్తున్నారు నేను వెళ్తున్నా అంది. బామ్మ తప్ప అందరూ ఒక్కసారిగా ఎక్కడికి అని అడిగారు. విశిష్ట తనతో పాటు తన ఇంటికి అంది. సురేంద్ర గెస్ట్ అందరితో మీరంతా భోజనానికెళ్ళండి అని చెప్పడంతో చేసేది లేక నెమ్మదిగా కలిగారు. సుచిత్ర చూడు విసి పెళ్ళికి నువ్వు ఇచ్చిన వాల్యూ ఓకే. బట్ అతనితో పంపడం కుదరదు. విక్రమ్ అవును కుదరదు అన్నాడు సీరియస్‌గా. గౌతమి విషి అయిన మంచి రోజు చూసుకొని అప్పుడు ఆలోచిస్తాం అతన్ని వెళ్ళమని చెప్పు అంది. విశిష్ట మంచి రోజు ఇంక నా లైఫ్‌లో అన్ని బ్యాడ్ డేస్ పైకి మాత్రం అమ్మా! ఈరోజు మంచి రోజనే కదా పెళ్లి ఫిక్స్ చేశారు. మళ్ళీ మంచి రోజు ఏంటని అడిగింది. అందరూ విశిష్టని కన్విన్స్ చేసే పనిలో పడ్డారు. బయట వీరాకి అసహనం పెరిగిపోతుంది. కాళీతో ఏంట్రా 10 నిమిషాల్లో వస్తా అంది. ఇంకా రాలేదన్నాడు చిరాగ్గా. కాళీ నువ్వేగా అన్నావు 10 సంవత్సరాలైనా వెయిట్ చేస్తా అని. వీరా సీరియస్‌గా ఓ లెక్కిచ్చేసరికి కాళీ సరే నువ్వు వెళ్ళు. దగ్గరుండి తెచ్చుకో మరి అంటూ నవ్వుకుంటూ ఎళ్ళిపోయాడు. వీరాకి కాలింది. ఇప్పుడు లోపలికెళ్తే ఆ ఫ్యామిలీ డ్రామా చూడాలి. నాకు విషి తప్ప ఎవరు నచ్చలేదు. బాబు ఆ మాట అనకు. వాళ్ళంతా మీ ఇంటికొస్తారు రచ్చ రంబోలా చేయడానికి. లోపల విశిష్ట ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు. ఫైనల్‌గా సురేంద్ర సరే మేమింత చెప్పినా నువ్వు వినటం లేదేంటో. ఏదో బలమైన కారణం ఉంటుంది. కానీ నీతో నేను అత్త వస్తాం. అసలతని ఇల్లు, పేరెంట్స్ అన్నీ చూడాలి. దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలన్నాడు సీరియస్‌గా. విశిష్ట సరే అని తలూపింది. గౌతమి నేను వస్తానంది. సురేంద్ర ఇప్పుడు కాదు గౌతమి. ముందు మమ్మల్ని వెళ్ళనీ అన్నాడు. విక్రమ్ తన పిఏని పిలిచాడు. చెక్ బుక్ తీసుకొని సైన్ చేసి విశిష్ట చేతికిచ్చాడు. విశిష్ట తీసుకోకుండా ఏం వద్దు నాన్న అంటూ ఫాస్ట్‌గా బయటికెళ్ళిపోయింది. అందరూ తన వెనకే వెళ్లారు. విశిష్ట వీర దగ్గరికొచ్చి నిల్చోగానే తను బైక్ స్టార్ట్ చేసేసాడు. విశిష్ట తన వైపే చూస్తుంటే ఎక్కువ ఏంటి చూస్తున్నావు అని అడిగాడు. సుచిత్ర ఓయ్! అంటూ చిటికేసింది. వీరా ఏంటన్నట్లు సీరియస్ లుక్ ఇచ్చాడు. సుచిత్ర మేము వస్తున్నాం నీ బైక్ మీద. నలుగురం పట్టం కాదు కానీ కారు తేలేదా అని అడిగింది. వీరా మీరంతా ఎక్కడికి? ఏం అవసరం లేదనగానే సురేంద్ర చూడు నువ్వు నీ పాటికి తాళి కట్టి నా భార్య అంటే ఊరుకున్నాం కదా అని నీతో తనొక్కదాన్నే ఎలా పంపిస్తామనుకుంటున్నావు అని అడిగాడు. వీరా ఏంటయ్యా నువ్వు వచ్చేది ఎక్కడికి? అంటూ బైక్ దిగాడు. సుచిత్ర హలో! ఇక్కడ మాట్లాడు. నువ్వు మమ్మల్ని రావద్దంటే విశేషం నీతో పంపడం కుదరదు అంది సూటిగా. వీర సుచిత్రని ఎగాదిగా చూశాడు. సుచిత్రని చూపుకు భయపడే రకం కాదు ఈ సుచిత్ర. వీరని మాటలకి బెదిరే రకం కాదు ఈ వీర. సురేంద్ర వెళ్లి కారు తీసుకొనొచ్చాడు. విషి నువ్వు మాతో కారెక్కనగానే విశిష్ట మరో మాట మాట్లాడకుండా కారెక్కేసింది. సుచిత్ర వీర వైపు చూసి కళ్ళెగరేసి కారెక్కింది. వైశ్య అక్క సారీ. నిన్ను మా నుంచి దూరం చేసిన ఆ వీరకి నిన్ను దూరం చేసి నీకు గుడ్ లైఫ్ ఇస్తాను అనుకుంటుంది. సిద్ధు రేయ్! నా దేవతను నువ్వు తీసుకెళ్తూ ఈ రాక్షసిని నాకు అంటగట్టావు కదా! చెప్తారా నీ సంగతి? బామ్మ, హమ్మయ్య! నేను అనుకున్నట్టు జరిగితే చాలు. గౌతమి, విక్రమ్ మాత్రం కారు దగ్గరకొచ్చి విశిష్ట నుదుటిన ముద్దు పెట్టారు. గౌతమి ఫోన్ చేస్తూనే ఉండు అన్నది ఏడుస్తూ. విశిష్ట తలూపింది. వీర అందరిని కోపంగా చూసి కాలికి సైగ చేశాడు. తనెక్కగానే బైక్ స్టార్ట్ చేశాడు. కారు వాళ్ళ వెనకే ఫాలో అయింది. విశిష్ట సుచిత్ర భుజంపై తలవాల్చింది. ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి.
ఇంకా ఉంది. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో అసలు వీర విషిని ఎక్కడ చూసాడు? ఈ 3 నెలల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.